క్లాప్స్ కొట్టొద్దురా, క్లాప్స్ కొడితే కట్టుకుంటున్నా తెలిసి పోరాళ్ళు అమ్మడి సెల్యూట్ చేయాలి. అది ప్రతినిధులు వచ్చి మనల్ని పరిపాలించుకోవడం. అయితే మరి స్వాతంత్రం అంటే స్వాతంత్ర దినోత్సవం అంటేనేమో మన 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్రాన్ని పొంది ఉన్నాము. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం స్వాతంత్రం పొందడం జరిగింది. అయితే ఈ 47లో మనం స్వాతంత్రం సంపాదించుకున్నప్పటికీ మనం ఎలా పరిపాలన విధానం ఎలా ఉండాలి, వాళ్ళకి భిన్నంగా మనం ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం అనేది అతిపెద్ద చట్టం. దీనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇంకా దేశంలో పేదరికం, అదేవిధంగా ఆకలి సావులు, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర లేక రైతుల సావులు, కార్మికులు, ఇట్లా సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది కూడా ఈ పాలకుల వల్లనే. అదేవిధంగా ఈరోజు కూడా భారతదేశంలో ఈ జెండాని అవమానపరచడానికి కొంతమంది పార్టీలు కూడా తయారైనాయి. అదేవిధంగా ఈనాడు ప్రధానంగా మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎవరైతే ఉన్నారో, కేంద్రంలో ఉన్నారో, ఈరోజు హిందూ మతోన్మాదంతో ఆ మతతత్వం నేను రెచ్చగొట్టడానికి, అదేవిధంగా మైనార్టీల్ని అణచడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుంది. అందుకని విద్యార్థులుగా మనం అంతా గ్రహించి రాబోయే కాలంలో దీనికి ఇంకా ఈ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవానికి వన్నె తెచ్చేటట్టు మనం కృషి చేయాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. और शिक्षक गण और गांव के बड़े मुखिया लोग और मेरे प्रिय छात्रों, आप सबको मेरी ओर से 76वीं गणतंत्र दिनोत्सव की शुभकामनाएं व्यक्त करता हूं। तिरंगा हमारी पहचान है, तिरंगा हमारी शान है, तिरंगा हमारी जान है और हिंदी ही हमारी ईमान है। हम लोग गुलामी की जंजीरों को तोड़कर भारत देश गणतंत्र को और आज़ादी को प्राप्त हुआ है। इसके बारे में मैं एक छोटी कविता लिखा था, इसके बारे में मैं आपके सामने वो व्यक्त कर रहा हूँ। गणतंत्र प्राप्त हुआ अनेक प्रयासों से, गणतंत्र प्राप्त हुआ अनेक प्रयासों से, आज नेता को मान मिल रही अनेक लाखों से। దీని యొక్క అర్థం ఏంటంటే గణతంత్రం సిద్ధించింది మనకు అనేక ప్రయత్నాలతో, గణతంత్రం సిద్ధించింది మనకు అనేక ప్రయత్నాలతో, కానీ నేడు నాయకులకి గౌరవం దక్కుతుంది అనేక లక్షల రూపాయలతో. అనేక లక్షల రూపాయలతో మాత్రమే గౌరవం అనేది ఈ రోజుల్లో మనకి ఈ యొక్క నాయకులకి దక్కుతూ ఉంది. అంటే ఒక నాయకుడు అయిన తర్వాత డబ్బు ఎలా సంపాదించాలి అనే యొక్క ధోరణిలోనే అందరూ ఉన్నారు, కానీ ఇతరులకు సహాయపడదాము అనే యొక్క ధోరణి అనేది ఆ యొక్క పెద్ద పెద్ద నాయకుల్లో లేదు అనే యొక్క ఆలోచనని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్, బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్, పంథీ కో ఛాయా నహీ ఫల్ లగే అతి దూర్ అని చెప్పాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ ఖర్జూరపు చెట్టు చూడటానికి చాలా పెద్దగా ఎత్తుగా ఉంటుంది, కానీ దానివల్ల ఈ బాటసారులకి ఎలాంటి లాభం ఉండదు అనే అభిప్రాయాన్ని కబీర్ దాస్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం ఈ యొక్క నాయకులు కానివ్వండి, మనం కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేమే గొప్ప అని అనుకోకూడదు. మనం ఎట్లుండాలంటే ఇతరులకు ఉపయోగకారులుగా మనం ఉండాలి. ఉన్నప్పుడే మన యొక్క జీవితానికి అర్థము మరియు పరమార్థం అనేది ఉంటుంది అని కబీర్ దాస్ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం సేతి, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశముఖ్, విజయలక్ష్మి పండిట్, ఇట్లాంటి ఎంతో మంది రాజ్యాంగాన్ని రాయటానికి. మీకు ఇంకో చిన్న చెప్తున్నా, మన రాజ్యాంగ గొప్పతనం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనతో పాటు 42 దేశాలకి స్వతంత్రం వచ్చింది, కానీ ఏ దేశం కూడా
మనంత స్థిరత్వంతో లేదు పాకిస్తాన్. ఓకే, అది కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈవెన్ పక్కన ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ అన్నింటిలో కూడా సైనిక పరిపాలన వచ్చింది. బట్ మన భారతదేశంలో మాత్రం రాలే. కారణం మన రాజ్యాంగం యొక్క ఔన్నత్యం. రాజ్యాంగం చాలా గొప్పది. రిపబ్లిక్ డే రోజు మనము జెండాని ఆవిష్కరిస్తాం. ఇండిపెండెన్స్ డే రోజు ఎగరేస్తాము, ఇక్కడ ఆవిష్కరిస్తాము. ది డిఫరెన్స్, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. అన్ఫర్లింగ్ ఆఫ్ ఫ్లాగ్, అన్వీలింగ్ ఆఫ్ ఫ్లాగ్ అంటాం మనము రిపబ్లిక్ డే రోజు. హాయిస్టింగ్ ఆఫ్ ఫ్లాగ్ అంటాము మనం ఇండిపెండెన్స్ డే. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇంత కష్టపడి మనకి ఇంత స్వాతంత్ర సమయంలో అందరూ కూడా కష్టపడి ఇంత గొప్ప ఇండిపెండెన్స్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారు ఆయన అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించి ఎన్నో గంటలు కష్టపడి మనకి తెచ్చిన స్వాతంత్రాన్ని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పి ఇంత కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. సో పిల్లలందరూ కూడా మనం చెప్పుకుంటాము, చదువులు బాగా చదివేదమ్మా జాతి గౌరవం పెంచదమ్మా అని పాడుకుంటాం మనం. సో పిల్లలు ముఖ్యంగా మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి.